వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను జనని. వైసీపీలో అంతర్గత ప్రజాస్వామ్యం మాత్రమే కాదు, ఐక్యత కూడా కరువేనా? ఆ పార్టీలో ఒకరినొకరు ధైర్యం చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందా? అధికారంలో ఉన్నంత కాలం ఇష్టానుసారం చెలరేగిపోయిన నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది. అలాంటి నేతలకు ధైర్యం చెప్పడం కాదు కదా, కనీసం పలకరించే వారు కరువవుతున్నారట పార్టీలో. ఆ క్రమంలో పార్టీ నేతలంతా బిక్కుమంటూ గడపాల్సి వస్తుందట. అధికారంలో ఉన్నప్పుడు అంతా మన రాజ్యమే కదా అని ఓవర్ యాక్షన్ చేశాం. ఇప్పుడు అనుభవిస్తున్నాం. కనీసం సొంత పార్టీ వారు కూడా పరామర్శించడం కాదు కదా, కనీసం పట్టించుకోవడం లేదని వాపోతున్నారంట వైసీపీ నేతలు. ఇది చిన్న చితక సాదాసీదా చోటామోటా లీడర్ల ఆవేదనైతే పర్లేదనుకోవచ్చు. కానీ పార్టీలో ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం కేసులు, అరెస్టులు, జైళ్ల పాలై సతమతమవుతున్న ముఖ్య నేతలు సైతం తీవ్ర నిరాశా నిస్పృహలు వ్యక్తం చేస్తున్నారట. అధికారంలో ఉన్నా లేకపోయినా అందరం ఒక్కటి అన్న ఐక్యతారాగం ఆలపించాలి. కానీ ఇక్కడ జరుగుతుందేంటి? నా పేరు బికారి, నా దారి ఎడారి అన్న 6 రాగాలు ఆలపించాల్సి వస్తోందని వీరు వాపోతున్నారట. అధికారంలో ఉన్నప్పుడు తెగ హగ్గులు, షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్న ఈ లీడర్లు ఇప్పుడు ఎడమొహం పెడమొహం పెట్టుకోవడం మాత్రమే కాదు, ఒకరికొకరు అసలు గుర్తుపట్టనట్టే వ్యవహరిస్తున్నారట. అప్పట్లో ఒళ్లంతా నోరు చేసుకుని ప్రతిదానికి రియాక్ట్ అయిన కొడాలి వంటి వారు కూడా ఇప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారట. ఉద్యోగం ఊడింది, ఉన్నా లేనట్టే ఉందామన్న ధోరణిలోకి జారుకుంటున్నారట. ఇలా నోరున్నోళ్లు కూడా భయపడి మౌనముద్రలోకి వెళ్తుంటే ఇక సాదాసీదా లీడర్ల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోందట. అది నీతో అవినీతో, కష్టమో నష్టమో మన వాళ్లకంటూ ఒక దెబ్బ తగిలితే దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. అలా జరిగి ఉండదన్న కామెంట్లు చేయాలి. కానీ గతంలో క్లోజ్గా మూవ్ అయిన వారు కూడా ఇప్పుడు అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారట. ప్రస్తుతం అందరిలోకి విడుదల రజనీ వ్యవహారమైతే అత్యంత దారుణంగానే ఉందట. ఎంతమాత్రం ఆశాజనకంగా లేదట. అదామె స్వయంకృతాపరాధమే కావచ్చు. కానీ ఒకే పార్టీలో ఉన్నాం, ఆ మాత్రం ఒకరికొకరం కోఆపరేట్ చేసుకోకుంటే ఎలా? ఇలాగైనా పార్టీలో బిహేవ్ చేసేదంటూ ఏకంగా ఆమె అనుచరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కొందరైతే విజయసాయిరెడ్డి ఇందుకేగా పార్టీ పదవులు సభ్యత్వం వదిలి వెళ్లిపోయిందంటూ ఆయన ఉదంతాన్ని ఉదహరిస్తున్నారట. ఏంటి ఒంటరి పోరాటాలు, మాకు మేము పోరాడుకోవడానికేనా పార్టీలో చేరిందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరలాంటప్పుడు మేం పార్టీలో ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి అని వీరు తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కుతున్నారట. మొన్న కాకాణి వ్యవహారంలో కూడా ఇలాగే జరిగిందని చెప్పుకొస్తున్నారట. మాజీ మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదైతే జిల్లాలో ఒక్క నాయకుడు కూడా రియాక్ట్ కాలేదు. పార్టీలో ఒకరి పట్ల మరొకరికి ఎంత సఖ్యత ఉందో దీన్ని బట్టి చెప్పొచ్చంటున్నారట. ఇదొక విడుదల రజనీ, కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి ఒకరిద్దరి వ్యవహారం కాదని, బోరుగడ్డ అనిల్ కావచ్చు, నందిగాం సురేష్ కావచ్చు, పార్టీ కోసం అంతగా గొంతు చించుకొని పనిచేసిన వారికి మిగిలిందేంటి? అరెస్టులు, కేసులు, జైలుపాలు కావడం తప్ప అంటూ తీవ్ర ఆవేదనపూరిత స్వరంతో తమ ఆక్రోశమంతా వెళ్లగక్కుతున్నారట. వల్లభనేని వంశీ అరెస్టు సమయంలో జగన్ జైలుకు రాలేదా? మరి ఇంకేం కావాలంటూ కొందరు వీరిని ప్రశ్నిస్తుంటే ఇక్కడే తమకు కాలుతోందని అంటున్నారట. ఆయన ఒక్కరొస్తే సరిపోతుందా? ఒకరి పట్ల మరొకరికి కేరింగేది అన్న కోణంలో తీవ్ర నిరాశగా వీరు ఎదురు ప్రశ్నిస్తున్నారట. జగన్ తన పార్టీ లీడర్లలో ఒకరి మధ్య మరొకరికి యూనిటీ ఉండేలా పార్టీని తయారు చేయలేదని ఎలాంటి భయం బెరుకు లేకుండానే ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారట. అంతర్గత ప్రజాస్వామ్యం అసలే లేదని బాధపడుతున్నారట. పార్టీని తీర్చిదిద్దిన విధానంలోనే లోపముందని మాట్లాడుకుంటున్నారట. ఒకవేళ ఎవరైనా యాక్టివ్ లీడర్లు పార్టీకి ఏదైనా మేలు చేయాలని ముందుకొస్తే వీరిపై క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు చేపడతారన్న భయంతో నిమ్మకుండిపోతున్నారట. దీంతో తమకు ఎందుకొచ్చిన గొడవలెంబని చోద్యం చూస్తూ ఉండిపోతున్నారట. ఇదంతా అధినేత జగన్ పార్టీని రన్ చేసే పద్ధతిలోనే అతి ప్రధాన లోపమని, తాము ఏమీ చేయలేమని వీరిలో వీరు భావిస్తున్నారట. మరి దీనికి పరిష్కారమేంటని అధిష్టానానికి దగ్గరగా ఉన్నవారు వీరిని ప్రశ్నిస్తున్నారట. అధినేత జగన్ జనంలోకి వెళ్లడం కాదు, ముందు తమతో విస్తృతంగా భేటీ అయ్యి మా మనోగతమేంటో అడిగి తెలుసుకోవాలని వీరు చెప్పుకొస్తున్నారట. జగన్ మీడియా ముందు 1-2 కామెంట్ల ద్వారా కార్యకర్తలను సంతృప్తిపరచలేరని వీరు ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. సింగిల్ లైన్ కామెంట్లతో తమలో ఒక భరోసా రాదని వీరు కుండబద్దలు కొడుతున్నారట. ఎప్పుడైతే అధినేత నుంచి ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో ఆటోమేటిక్గా ఒకరిలో మరొకరికి యూనిటీ పెరుగుతుందని వీరు అధినేతకే ఎదురుపాఠాలు చెబుతున్నారట. మొన్నటికి మొన్న విజయసాయిరెడ్డి చేసిన మెయిన్ కంప్లైంట్ ఇదేనని వీరు ఉదహరిస్తున్నారట.
జగన్ చుట్టూ ఒక కోటరీ ఏర్పడిందని, దీంతో సామాన్య కార్యకర్త నుంచి విడుదల రజనీ వంటి నేతల వరకు కూడా వీరు అడ్డుగోడల్లా నిలుస్తున్నారని, దీంతో పార్టీలో అనైక్యత నానాటికి పెరిగిపోతుందని వీరు అంటున్నారట. దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైందని కామెంట్ చేస్తున్నారట. జగన్ కూడా మమ అనిపించేస్తూ నెట్టుకొస్తున్నారని, ఈ మూడు ముక్కలాటతో తమలో యూనిటీ వచ్చే పరిస్థితే లేదని వీరు తెగేసి చెప్తున్నారట. గతంలో టీడీపీ లీడర్లు అరెస్టైనప్పుడు, కేసులు ఎదుర్కొన్నప్పుడు ఆ పార్టీలోని ఎందరో లీడర్లు ముందుకొచ్చేవారు. ధర్నాలు, నిరసనలు నిర్వహించేవారు. వైసీపీకి ఎదురు తిరిగి అందరూ కలిసి ఏకతాటిపై నిలిచేవారు. ఫలితంగా పార్టీ బలం ఏపాటిదో అప్పట్లో అందరికీ తెలిసేది. అంతేకాదు, పార్టీలో ఐక్యత ఎంత మేరకుందో స్పష్టమయ్యేది. కావాలంటే గతం తరిచి చూసుకోమంటున్నారట. అదే ప్రస్తుతం వైసీపీలో విడుదల రజని, కాకాని గోవర్ధన్ రెడ్డి, వల్లభనేని వంశీ విషయంలో వారికి వారు చేసుకుంటున్న ఒంటరి పోరాటం తప్పించి తమ వెంట పార్టీ ఉందన్న భరోసా ఎంత మాత్రం కనిపించడం లేదని వాపోతున్నారట. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే అందరి చూపు అధినేత జగన్ వైపే మలుతోందట. మరి చూడాలి, అధినేత జగన్ దేవుడు ప్రజలే నా బలం అని మాత్రమే కాకుండా నాయకులు కార్యకర్తలే నా సైన్యం అన్న ధోరణిలోకి ఎప్పుడు వస్తే అప్పుడు పార్టీ తిరిగి పూర్వ వైభవం సాధిస్తుందన్న కామెంట్లు చేస్తున్నారట.